పెద్దకూరపాడు నియోజకవర్గంలోని 20,000 మంది నిరుద్యోగులు ఉన్నారని తెలిపారు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. పల్నాడు జిల్లా క్రోసూరులో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 35 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. గత 5 ఏళ్లలో కనీసం 10,000 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. సంవత్సరానికి 2 సార్లు జాబ్ మేళా నిర్వహించి సాధ్యమైనంత వరకు ఎక్కువ కంపెనీలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువకుల కోసం ఈ రోజున జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళాలో దాదాపు 35 కంపెనీలు పాల్గొనడం, 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మేము ప్లాన్ చేయడం జరిగింది. ఈ రోజు ఇప్పటి వరకు దాదాపు 1,300 అప్లికేషన్లు రావడం జరిగింది. సాయంత్రం వరకు కూడా దాదాపు 2,500 వచ్చే అవకాశం ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరికి మాక్సిమం క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి కానీ, క్వాలిఫై అయిన వాళ్ళకి కానీ మాక్సిమం కల్పించడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. ఆ కంపెనీ వాళ్ళతో కూడా నేను మాట్లాడాను, మాక్సిమం అవకాశాలు కల్పించమని. ఇప్పుడే కాకుండా రాబోయే రోజుల్లో కూడా మరికొన్ని కంపెనీలతో మాట్లాడి అరవిందో ఫార్మా గానీ, నాట్కో ఫార్మా గానీ, అట్లా ఫార్మా కంపెనీలు దివీస్ ల్యాబ్ గానీ అట్లా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను. రాబోయే రోజుల్లో ఫార్మా కంపెనీల్లో కూడా పెద్ద స్థాయిలో ఉద్యోగం